సైదాబాద్ ఎర్రగుంటను బతుకమ్మ కుంట స్థాయిలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సైదాబాద్ ఎర్రగుంటను రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుతో ఎర్రగుంట సందర్శించడం జరిగిందని తెలిపారు. సుమారుగా 6 ఎకరాల ఎర్రగుంట స్థలాన్ని సొంత పట్టా భూములుగా కొందరు వివాదం చేస్తున్నారని అన్నారు. అందుకు 70.80 సంవత్సరాల రెవెన్యూ రికార్డులను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే హైడ్రా లింక్ ఆధారాలు ఎర్రగుంట చెరువుగా స్పష్టంగా కనపడుతుందని చెప్పారు. ఈ చెరువు స్థలం వివాదంపై విచారణ చేసి కోర్టులో సైతం ఆధారాలు సమర్పించి అడ్డంకులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. మంచి చెరువు ఇది. ఈ కాలనీలో ఇది మనం పెట్టిన సైదాబాద్ ప్రాంతంలో మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము. సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము. సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది, దాదాపు 6 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది, అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు, ఇది మా పట్టా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది అన్ని రికార్డ్స్ని పరిశీలిస్తాము, అన్నింటినీ కూడా పాత హిస్టారికల్ డేటా, అంటే మా దగ్గర ఉన్నటువంటి దాదాపు 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక దీనికి వస్తాము. బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఒక చెరువు కట్ట, దానికి మళ్ళీ ఒక అలుగు అంటే వెయిర్ ఉంటుంది, సర్ప్లస్ వెయిర్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రివెట్మెంట్ అంటే మనకి స్టోన్ పిచ్చింగ్ చేస్తారు బండికి. సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, దీనికి ఉండాల్సిన అన్నీ కూడా. బట్ ఏదేమైనా కానీ కూడా ఒకసారి మొత్తం మేము లోతుగా చేసి చెరువు అనేది నిర్ధారణ ఫస్ట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని డెవలప్ చేయడానికి కూడా త్వరలో దీని మీద చేస్తాము. ఇది కూడా ఒక బతుకమ్మ కుంట స్థాయిలో చేసేదానికి హైడ్రా ప్రభుత్వ సహకారం తీసుకొని చేయడానికి కూడా మేము చేస్తాం. ల్యాండ్ 6.5 ఎకరాలు అంటున్నారు, అది కూడా తీసుకుంటాం. డేటా అంతా కూడా తీసుకొని FTL దాకా అంతా కూడా ఫిర్యాదు ఎవరు చేస్తే నీకెందుకు, ఎవరు చేసినా కానీ ఫిర్యాదు మాకు మేము చెప్పాము. అది ఫిర్యాదుదారు ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిర్యాదుదారు బయటకు పెట్టమండి, అది అనానమస్ ఉండవచ్చు ఇదంతా అనేది. మా ఫిర్యాదుదారుడు ఎవడైనా కానీ కూడా నిజమంతా అబద్ధమంతానే చెక్ చేస్తాం అంతే. ఓకే, సో ఫిర్యాదుదారుడు ఎవరు చేసినారనేది లేదు కానీ, బట్ ఎస్ ఇక్కడ స్థానికంగా రకరకాల రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కలిసినప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ పరిగణలోకి తీసుకుంటారు.